హలో, వెల్కమ్ టు శరణ్య స్వీట్ హోమ్. ఈరోజు ఆలూ కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉల్లగడ్డ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్, టమోటో పీసెస్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. తర్వాత పోపు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసిన ఆనియన్స్, అలానే గ్రీన్ చిల్లీస్ రెండు వేసాక కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసేసి అంతా ఈ విధంగా బాగా కలిపేశాక ఇందులో టమోటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. టమోటో పీసెస్ అంతా బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. టమోటా ముక్కలు మనకు బాగా ఉడికిపోవాలి. మూత పెట్టేద్దాం. ఈ విధంగా టమోటా పీసెస్ బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేశాక ఇందులో ఉడికించి పెట్టుకున్న ఆలూ పీసెస్ని వేసుకొని మ్యాష్ చేసుకోవాలి. లైట్గా ముందుగానైనా మ్యాష్ చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా అంతా మ్యాష్ చేసుకున్నాక 2 గ్లాసెస్ వాటర్ని వేసుకొని బాగా వాటర్ అంతా తెల్లేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇందులో థిక్నెస్ కోసం 2 స్పూన్ల శనగపిండి, అలానే 1 స్పూన్ గోధుమ పిండి వేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మనం లిక్విడ్ లాగా తయారు చేసుకొని ఉడికించి పెట్టుకున్న కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి అంతా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మనకు బాగా దగ్గర పడిపోయి పూరీలోకి ఆలూ కుర్మా ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా పూరీలోకి ఆలూ కుర్మా పర్ఫెక్ట్గా తయారైపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలానే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.